హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫుడ్ కోడ్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన పాతకాలం నాటి రవ్వ పిట్టు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలా ఈజీ అండి. ప్రాసెస్లోకి వెళ్దాం. కావాల్సినవి ఇడ్లీ రవ్వ, బెల్లం, ఎండు కొబ్బరి, శనగపప్పు, యాలకులు. ముందుగా బౌల్లోకి 2 కప్పుల ఇడ్లీ రవ్వను తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఒక కప్ అయినా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు కాబట్టి నేనైతే 2 కప్స్ తీసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని రవ్వంతా కలిసేటట్టుగా కలుపుకోండి. చాలా టేస్ట్ని ఇస్తుంది కొంచెం సాల్ట్ వేయటం వల్ల. కొంచెం వాటర్ పోసుకుంటూ వీడియోలో చూపించినట్టుగా మొత్తం పిండి అంతా కలిసేటట్టుగా కలుపుకోండి. మరీ ముద్దగా చేయొద్దు. వీడియోలో చూపించినట్టుగా తడి పొడిగా కలుపుకోవాలి. చేత్తో ముద్ద చేస్తే ఇలా ముద్దయ్యేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని ఆయిల్ రాసుకొని మనం కలుపుకున్న రవ్వను ఇట్లా ఇడ్లీలా పేర్చుకోవాలి ఫ్రెండ్స్. క్లాత్ మీద స్టీమ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇలా అయినా చాలా చక్కగా పూలెల్లే ఉడుకుతాయి. ఇలా 4 వైపులా ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకొని నీళ్లు పోసుకొని మనం పెట్టుకున్న ప్లేట్స్ని స్టీమింగ్ కోసం దాంట్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసి ఆ స్టీమింగ్ కోసం పెట్టుకున్న ఇడ్లీ పాత్రను పొయ్యి మీద పెట్టుకొని 10 మినిట్స్ వదిలేయాలి ఫ్రెండ్స్. స్టీమ్ అయ్యేలోపు బెల్లంని తురుముకొని పక్కన పెట్టుకొని కొబ్బరిని మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. శనగపప్పు, యాలుక్కాయలు 2 వేసి బరకగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, మనం ఈ చేసేలోపు స్టీమింగ్ కూడా అయిపోయింది. చూసారా ఎంత చక్కగా తెల్లగా పువ్వులే స్టీమ్ అయినాయి. చూసారా ఎంత చక్కగా స్టీమ్ అయినాయి. బాగా స్టీమ్ అయినాయి కాబట్టి ప్లేట్స్ నుంచి కూడా ఈజీగా వచ్చేస్తున్నాయి. అన్నీ తీసుకొని ఆ బౌల్లో వేసుకొని ఒక స్పూన్ సహాయంతో చక్కగా స్మాష్ చేసుకున్నాం. చాలా రవ్వగా పొడిగా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా ఉంటే రవ్వగా. చూసారా ఫ్రెండ్స్, మొత్తం రవ్వగా వచ్చేసింది. ఈజీగానే వచ్చేసింది ఫ్రెండ్స్, కష్టపడే పని ఏం లేదు. దీనిలోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న బెల్లం, చాలా మంచిది ఫ్రెండ్స్ బెల్లం, ఎండు కొబ్బరి, శనగపప్పు, యాలక్కాయలు కలుపుకున్న పొడిని మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా మంచి ఫుడ్ అండి. పాతకాలపు ఫుడ్ అయినా పాతకాలపు రెసిపీ అయినా చాలా మంచిది మన హెల్త్కి. దీంట్లో మనం ఆయిల్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఇంకా మంచిది. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేద్దామండి. మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇది చిన్నపిల్లల కాడ నుంచి పెద్ద వయసు వారి దాకా ఎవరైనా తినచ్చండి. నడుము నొప్పి అట్లా ఉన్న వారికి అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా మంచి ఫుడ్. చూసారా ఎంత ఈజీగా చేసుకునే ఫుడ్ని మనం తినకపోతే ఎట్లా చెప్పండి. ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రవ్వ పిట్టు. ఒక్కసారైనా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.